కొండేశ్వర దేవాలయము అమరావతి, మహారాష్ట్రలోని అమరావతి దగ్గర ఉన్న గోవిందాపూర్లో ఉన్న కొండేశ్వర దేవాలయం 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న శివాలయము. 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని మొఘలుల కాలంలో కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 400 సంవత్సరాల క్రితం పునర్నిర్మించడం జరిగింది. శివాలయము పురాతనమైన శివాలయము, కొండేశ్వర దేవాలయం. 2 కారణాలు ఉన్నాయి. కొండేశ్వర, తెలుగు కొండేశ్వర అంటే కొండకి పక్కన ఉన్న దేవాలయం, కొండల్లో ఉన్న దేవాలయం. రెండోది ఏంటంటే కౌండన్య మహర్షి ఈ దేవాలయాన్ని అప్పటి రాజు చేత కట్టించారు. అందుకని కౌండిన్య పేరుతో కౌండేశ్వర దేవాలయం. చక్కగా స్వాగతం చెబుతూ మంచి ముగ్గు వేశారు. కౌండేశ్వర లేదా కొండేశ్వర దేవాలయం. చక్కని స్వాగతం. కౌండేశ్వర దేవాలయం, కొండేశ్వర దేవాలయం, ఈశ్వర దేవాలయం, ఈశ్వరాలయం. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. విదర్భ మహారాజుచే కట్టించబడింది. విదర్భ అంటే రుక్మిణి, విదర్భ రాజకూతురు. విదర్భ మహారాజుచే కట్టించబడిన దేవాలయం. ఓం నమః శివాయ. విదర్భ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత, పౌరాణిక ప్రాముఖ్యత తెలుసు కదా మనకి. రుక్మిణీదేవి విదర్భరాజ తనయ కృష్ణుడి కోసం లేఖ రాస్తుంది. కృష్ణుడు వచ్చి తీసుకుని వెళ్తాడు. ఒక దేవాలయంలో అమ్మవారిని పూజిస్తూ ఉండగా రుక్మిణి అమ్మవారిని పూజించడం కోసం ఒక దేవాలయంకి వస్తుంది. అక్కడి నుంచి కృష్ణుడు తీసుకుని వెళ్తాడు. సో ఆ విదర్భ ప్రాంతము ఇదే. ఆ దేవాలయం రుక్మిణి ఎక్కడైతే పూజ చేసిందో ఆ దేవాలయం కూడా ఉంది. అది మనం ఈరోజు చూస్తాం. ఆ విదర్భ రాజులు కట్టించిన దేవాలయం ఇది. మొఘలులు కూర్చడము, ఆ తర్వాత పునర్నిర్మించడము జరిగింది. ఓం కౌండేశ్వరాయ నమః. ఓం కొండేశ్వరాయ నమః. కొండేశ్వర అని పిలుస్తారు. కౌండన్య మహర్షి చేత స్థాపించబడింది కాబట్టి కౌండేశ్వరుడు అయిన